ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. నవంబర్ 3. ఆ కాలముందు ఇశ్రాయేలులతో సహపౌరులుగాక క్రీస్తుకు దూరస్థులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. గలిలయ నివాసులకు సమస్తము సమృద్ధిగా నుండెను. అది ఫలవంతమైన భూమి, సమృద్ధి అయిన ప్రదేశమని ఆ కాలముందు ఎంచబడుచుండెను. అక్కడి నీరు మేలైనది, ధాన్య ఫలాదులు చేపలు విరివిగా కలిగి ఉండిన దేశము. భూ సంబంధముగా గలిలయ నివాసులకు కొదవలేదు. ఇంతటి శ్రేష్టమైన సీమయందున్న జనులలో అనేకులు నానా విధములైన రోగముల చేత పీడించబడుచుండిరి. దెకపొలి అనగా అర్థము దశనగర వర్గము. ఇది యోర్దాను నదికి 80 మైళ్ళ దూరమున నుండెను. ఈ 10 పట్టణములు ఒక పెద్ద లోయలో నుండెను. ఇచ్చట బహు గంభీరమైన కట్టడములుండెను. సౌందర్య సుఖభోగములకు నిలయమైన ఆ ప్రాంతమందు జరుగు వృత్తులు అక్కడి ప్రజలకు సౌఖ్యానందములు సమకూర్చును. ఇన్ని భాగ్యములు కలిగి ఉండినను ఆ ప్రదేశస్థులు కూడా సంతోషహీనులై యేసుక్రీస్తు ప్రభువు చెంతకు వచ్చుచుండిరి. యెరూషలేము ఇశ్రాయేలీయుల మతమునకు కేంద్ర స్థానము. ఇచ్చటనే దేవాలయము ఉండెను. దేవాలయమునందు పరిచర్య చేయనట్టి ప్రధాన యాజకుడు, లేవీలు యెరూషలేము అందే ఉండిరి. ప్రజలకు దేవుని వాక్యము బోధించుటకు ప్రవక్తలు ఇచ్చట నుండిరి. యెరూషలేము నివాసులు తమ దేవాలయమును బట్టి, తమ ప్రవక్తలను బట్టి, పితరులను బట్టి డంబముగా మాట్లాడుదురు గాని ఆత్మీయముగా అందులై ఉండిరి. ప్రభు తన యొద్దకు అన్ని దిశల నుండి ప్రజలను ఆకర్షించుకొనుచుండెను. ప్రభు కీర్తి వ్యాపించుచుండగా దెకపొలి నుండి యోర్దాను వరకు అన్ని దిశల నుండి జనులు వచ్చి ఆయన చుట్టూ మోగుచుండిరి. వారి స్థితి ఎట్టిది? ఉప్పులేని ఆహారం వంటిది. మనస్సులో గాని జీవితమందు గాని నిజమైన సంతోషమన్నది లేనివారు, దేనికిని పనికిరానివారు. ప్రభువు మన జీవితములలో లేని ఎడల మనమును అంతే. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.